Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin wassalatu wassalam ala nabi sadiq alamin nabiyina Muhammad wa ala alihi wa sahbihi ajma'in wa ba'd. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. రెండవ అధ్యాయం తౌహీద్ అనగా దేవుని ఏకత్వం. భావార్థం, దాని రకాలు. తౌహీద్ నిర్వచనం: విశ్వసృష్టిలో దాని నిర్వహణలో అల్లాహ్ను విలక్షణమైన వానిగా ఖరారు చేయడం, అన్ని రకాల ఆరాధనలను ఉపాసనలను ఆయన కొరకు ప్రత్యేకించడం, ఆయన తప్ప ఇతరత్ర ఆరాధనలను పరిత్యజించడం, అల్లాహ్కు గల అత్యుత్తమమైన పేర్లను అత్యుత్తమమైన గుణాలను ఆయన సొంతమని రుజువు చేయడం, అన్ని రకాల లోపాల నుండి దోషాల నుండి ఆయన్ని పవిత్రునిగా ఖరారు చేయడం. తౌహీద్ అనగా దేవుని ఏకత్వం అనబడుతుంది. ఈ నిర్వచనంలో దేవుని ఏకత్వం యొక్క 3 రకాలు అంతర్లీనమై ఉన్నాయి. ఒకటి, తౌహీదే రుబూబియత్. ఇందులో కింద పేర్కొనబడిన 5 ప్రకరణాలు ఉన్నాయి. మొదటి ప్రకరణం తౌహీదే రుబూబియత్ భావం. ఇదొక సహజ విషయమని, బహుదైవోపాసకులు సైతం దీనిని అంగీకరిస్తారని చెప్పడం. రెండవ ప్రకరణం ఖురాన్ హదీసులలో రబ్ అనే వచనానికి భావార్థం. రుబూబియత్ విషయంలో మార్గవిహీన జాతుల అభిమతం దాని ఖండన. మూడవ ప్రకరణం సమస్త జగతి అల్లాహ్కు లోబడి ఉందని చెప్పడం. నాలుగవ ప్రకరణం సృష్టించడంలో, జీవనోపాధిని సమకూర్చడంలో దేవుని ఏకత్వాన్ని నిరూపించడం, ఈ విషయంలో ఖురాన్ విధానాన్ని వివరించడం. ఐదవ ప్రకరణం తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్లు పరస్పరం విడదీయరాని అనివార్యాంశాలని విడమర్చి చెప్పడం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.